హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో కూడా నా అలాగా డ్రై ఫ్రూట్స్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హెల్దీ లడ్డు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళకి కూడా బాగుంటుందండి. లడ్డు అనేది చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డుకి. దీని ప్రోటీన్ లడ్డు కూడా అనుకోవచ్చు, ఎనర్జీ బైట్స్ గా కూడా అనుకోవచ్చు అండి. మనం ఈ ఒక్క లడ్డు చేసి పెట్టామంటే ఫస్ట్ మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు చాలా ఎనర్జీగా అయితే ఉంటాము. నేను ఫస్ట్ లో తింటే ఏంటో నిజమేనా అనుకున్నాను, బట్ ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత అయితే అనిపించింది నిజమే అండి. చాలా చాలా హెల్దీ లడ్డు అండ్ చాలా ప్రోటీన్ ఉంటుంది ఈ లడ్డులో. ఎందుకంటే మనం వేసిన పదార్థాలన్నీ అలాంటివి అండ్ చాలా బలమైన పదార్థాలన్నీ అన్ని. మీ పిల్లలకు గనక తెలివిగా ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే ఈ లడ్డు అయితే ఖచ్చితంగా ఇంట్లో పిల్లలందరికీ చేసి పెట్టండి. చాలా హెల్దీ లడ్డు అండి. ఈ రోజుల్లో పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే ఎవరికి అంత టైం ఉండట్లేదని నేను అంత ఇష్టం కూడా ఎవరు తినరు కదండి. బట్ ఇలా పిల్లలకు గనక ఈ లడ్డు చేసి పెట్టారంటే చాక్లెట్ తిన్నట్టయితే తింటారండి. అంత టేస్టీగా కుదిరింది. మా పాప అయితే అసలు ఇలాంటి లడ్డూస్ తినదనుకున్నాను, బట్ మా పాప కూడా ఇష్టంగా తింది. చాలా చాలా టేస్టీగా కుదిరినాయండి లడ్డూలు అయితే. ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ కావాలనుకుంటే ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను, తప్పకుండా అయితే చెక్ చేయండి. ఫుల్ వీడియో చూస్తే అయితే మీకు క్లియర్ గా ఉంటుంది. అండ్ లడ్డు షేప్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఎక్కడైతే అసలు షేప్ అవుట్ అవ్వవు, ఎందుకంటే మనం వేసిన పదార్థాల్లో ఎక్కువ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మనకి లడ్డూస్ అనేవి రౌండ్ గా చాలా చాలా టేస్టీగా వస్తాయి. సో ఈ రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను కూడా చెప్పాలండి, గట్ హెల్త్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ లడ్డు చేసి పెట్టండి. గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు ఎక్కువ దగ్గులు జలుబులు అవి త్వరగా రాకుండా ఉంటాయి. అంటే దీంట్లో ఉన్న పోషకాలు అన్ని ఉంటాయి. సో మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ దీంట్లో ఉన్న విటమిన్స్ అయితే ఒకటి కాదండి, అసలు చెప్తే ఇంకా ఒక వీడియో సరిపోదు. అన్ని పోషకాలు ఉంటాయి లడ్డులో. ఈ రోజుల్లో ఐరన్ అండ్ జింక్ లెవెల్స్, కాపర్ అనేవి మనం టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, టాబ్లెట్స్ వేసుకోకుండా ఇలాంటి లడ్డు అయితే తినండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ లడ్డు అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.